హాయ్ గైస్. వెల్కమ్ టు డిజిటల్ రెడీ అకాడమీ. ఇవాల్టి వీడియోలో మనం ఒక ఫ్రీ వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. దీనికోసం చాలా సింపుల్. అలాగే చాలా వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. సో, ఒక్కొక్క వెబ్‌సైట్ మనకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొన్ని వెబ్‌సైట్స్ ఏంటంటే ఫ్రీగా ఉంటాయి. కొన్ని వెబ్‌సైట్స్ మనకి పెయిడ్ అని యాక్సెస్ తీసుకోవాలి. అంటే పే చేసి యాక్సెస్ తీసుకోవాలి. బట్ మనందరికీ తెలిసిన ఒక ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం చేయొచ్చు. యాక్టివిటీస్ మనం చేయొచ్చు. బట్ ఇవాళటి వీడియోలో ఏంటంటే మనం ఫ్రీగా ఒక వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. లైక్ స్టాటిక్ వెబ్‌సైట్ అండ్ అది కూడా క్యాన్వా అనే ఒక ఫ్రీ టూల్‌ని యూజ్ చేసి అనమాట. దీనికోసం మనం క్యాన్వా అనే వెబ్‌సైట్‌కైతే వెళ్దాం. నేను క్యాన్వా వెబ్‌సైట్‌లోకైతే వచ్చాను. చాలా సింపుల్ ఇది రిజిస్ట్రేషన్ కూడా. జస్ట్ లాగిన్ విత్ మీ జీమెయిల్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మీకు లాగిన్ అయితే అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకిక్కడ యువర్ డిజైన్స్ అంటే ఏంటంటే, మీరు ఇంతకుముందు ఏమన్నా ఇందులో డిజైన్ చేసుంటే, ఆ డిజైన్స్ అనేయి యువర్ డిజైన్స్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తాయి. టెంప్లేట్స్ అంటే ఇప్పుడు మీరు ఏం డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి మీరు సెర్చ్ చేసినట్టయితే, దానికి సంబంధించిన టెంప్లేట్స్ అనేవి కొన్ని వస్తాయి. అలాగే క్యాన్వా ఏఐ. క్యాన్వా ఏఐ అంటే ఏందంటే, మనం ప్రాంప్ట్ ఇచ్చి, ఆ ప్రాంప్ట్ ద్వారా మనకేం కావాలి అన్నది డిజైన్ చేపించుకోవచ్చనమాట. మనకి ఇవాల్టి విషయానికొచ్చేసరికి ఏందంటే, ఒక మంచి ఫ్రీ పేజ్‌ని, ఒక వెబ్‌సైట్‌ని ఫ్రీగా ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాం. దీనికోసం అయితే నేను చాలా సింపుల్. మనం ఇక్కడ టెంప్లేట్ చూజ్ చేసుకొని, నేను ఇక్కడొచ్చేసి జస్ట్ వెబ్‌సైట్ అని చెప్పేసి నేను వెబ్‌సైట్ డిజైన్ అని చెప్పేసి నేను సెలెక్ట్ కావాలి. ఇక్కడ వెబ్‌సైట్ అని ఉంది గదా! సో, మనం వెబ్‌సైట్ పైన క్లిక్ చేసుకోవాలనమాట. అప్పుడు మనకి వెబ్‌సైట్ డిజైన్‌కి సంబంధించిన టెంప్లేట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనకి చాలా టెంప్లేట్స్ అయితే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ డిజైన్ మనకు కావాలి అనుకుందాం. నేను ఈ డిజైన్ పైనైతే సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ కస్టమైజ్ థిస్ టెంప్లేట్ అని ఉంది కదా! దీనిపైనైతే మనం క్లిక్ చేయాలి. రైట్. ఇప్పుడు మనం డిజైన్‌లోకైతే వచ్చాం. ఇక్కడ మనకి ఏమేం చేంజ్ చేయాలి, కలర్స్ ఏం చేయాలి, ఏం పెట్టాలి అన్నీ క్లియర్‌గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ పైనైతే క్లిక్ చేశాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నది నేను ఇక్కడ క్లిక్ చేసి, మనకు నచ్చిన కలర్స్ అనేవి ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఇక్కడ 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. చూసినట్టయితే మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే మారింది. అండ్ ఇక్కడ మనం మనకు నచ్చిన పేరైతే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా అయితే నేను ఇక్కడ మన మన వెబ్‌సైట్ పేరు, మన యూట్యూబ్ ఛానెల్ నేమ్ అయితే నేను మెన్షన్ చేశాను. అలాగే ఇక్కడ ఈ మొత్తం హైలైట్ చేసి ఇక్కడ పైన ఏ అంటే టెక్స్ట్ కలర్ అన్నమాట. దీనిపైన క్లిక్ చేసి నేను కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. వైట్ కలర్ అయితే వచ్చింది. అలాగే ఈ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ హైలైట్ చేసి ఇక్కడ పైన టెక్స్ట్ కలర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నచ్చిన కలర్‌ని మనం ఇక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు దీని బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా కలర్ పెట్టాలంటే కూడా మళ్ళీ హైలైట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! ఈ ఎఫెక్ట్స్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ కొంచెం కిందకెళ్తే మనకి బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే మనం ఏదైతే ఈ హైలైట్ చేసున్నామో దీని బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే వచ్చింది. బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటే డిలీట్ అయితే క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతది. ఓకే. సో మళ్ళీ ఇక్కడ కిందకొచ్చినట్టయితే ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ ఫోటో వద్దు నాకు. ఇక్కడ డిలీట్ ఉంది కదా! డిలీట్ కొట్టాను. ఈ డిలీట్ పైన క్లిక్ చేస్తే ఏమనొస్తుంది? డిలీట్ ఇమేజ్ ఆర్ ఫ్రేమ్ అని ఉంటది. డిలీట్ ఇమేజ్. ఇక్కడ మనం ఏదన్నా ఒక ఫోటోనైతే మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. నేను అప్‌లోడ్స్ పైకెళ్తున్నాను. అప్‌లోడ్స్ పైకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, ఆహ్, కంప్యూటర్ అని కొడతాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను ఇక్కడ కంప్యూటర్ అనేది సెర్చ్ చేస్తున్నా. జస్ట్ మినిట్ సారీ వి గో ఫర్ ఎలిమెంట్స్. అప్‌లోడ్ చేసుకోవచ్చు మనకంటూ ఒక ఓన్ ఫోటో ఉంటే గనక. ఇది కూడా డిలీట్ చేద్దాం. ఇక్కడ నేను నార్మల్ ఫోటో అయితే ఇక్కడ పెడుతున్నా. ఎందుకంటే ఇందులో గూడా ఒక ఫ్రేమ్ ఉంది గదా! అందుకని. రైట్. ఇక్కడ కావాల్సిన టెక్స్ట్‌ని మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇక్కడ కిందకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఇమేజ్‌ని మనం డిలీట్ క్లిక్ చేస్తే ఫ్రేమా, ఇమేజా డిలీట్ చేయాలా అంటుంది. మనం ఫ్రేమ్ కావాలా, టోటల్ డిలీట్ చేయాలా, ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ వీటి యొక్క స్టైల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది కూడా మనం అయితే చేంజెస్ చేసుకోవచ్చు. ఇదైతే చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిష్ వెబ్‌సైట్ అని ఉంది కదా! రైట్ సైడ్‌లో టాప్‌లో చూసినట్టయితే నేను పబ్లిష్ వెబ్‌సైట్ పైనైతే క్లిక్ చేస్తున్నా. అండ్ క్లిక్ చేయంగానే మనకి చూసినట్టయితే ఇప్పుడు మనకి ఒక పేరైతే ఇవ్వమనంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డిజిటల్ రెడీ అకాడమీ అని పెట్టాను. ఇప్పుడు నాకిక్కడ పబ్లిష్ అని ఉంది కదా! పబ్లిష్ అయితే క్లిక్ చేశాను. నాకిప్పుడు ఏమవుతదంటే మనం డిజైన్ చేసిన ఏదైతే పేజ్ ఉందో, ఆ పేజ్ అంటే ఆ వెబ్‌సైట్ అన్నది పబ్లిష్ అయిపోతదనమాట.
సో, ఇట్స్ ఆన్ సబ్ డొమైన్ లాగొస్తుంది మనకి. అంటే మన పేరు ముందు వెనక canva.com అని జెప్పేసి. సో, మనకలా వస్తది. అది ఫ్రీగా అనమాట. సో, మనం దాన్ని యుటిలైజ్ జేసుకోవచ్చు. లైక్ పోర్ట్‌ఫోలియో వైస్ కింద మనం షోకేస్ చేసుకోవడానికి, లేదా ఒక స్టాటిక్ ల్యాండింగ్ పేజ్‌లా గూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ వ్యూ వెబ్‌సైట్ అయితే క్లిక్ చేశాను. సో, చూసినట్టయితే సో, మనం డిజైన్ జేసిన పేజ్ ఏదైతే ఉందో చూడండి. సో, యథావిధిగా అన్ని ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. చూసారా? అండ్ ఇక్కడ మనకు కావాల్సిన నంబర్ మార్చుకోవచ్చు, మెయిల్ ఐడీ మార్చుకోవచ్చు, సోషల్ మీడియా ప్రూఫ్స్ పెట్టొచ్చు, క్లిక్ చేస్తే రీడేట్ అయ్యేటట్టు పెట్టొచ్చు. ఓకే. అండ్ వి కెన్ డూ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. అది జస్ట్ ఎడిటింగ్ అనమాట అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ యూఆర్ఎల్‌లో చూసినట్టయితే ఇక్కడ డిజిటల్ రెడీ అకాడమీ అని ఉంది. అండ్ తర్వాత మాత్రం క్యాన్వాస్ సైట్ అని ఉంది. ఇది అనమాట. చాలా సింపుల్ ఇది. ఆటితో పాటు చేసుకోవచ్చు. అండ్ జస్ట్ క్యాచ్ అండ్ డ్రాగ్ బేస్ మీద కంప్లీట్‌గా మనం డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.